హే హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సారీ గాయ్స్, నేనైతే 2 months నుంచి ఏ వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను కొద్దిగా వర్క్ లో అయితే ఉన్నాను. మీకోసం అయితే నా ఫ్యామిలీతో ఒక ట్రిప్ అయితే వెళ్ళాను. ఫుల్ వీడియో చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే మా ఫ్యామిలీతో కొండవీడి కోటకైతే వెళ్ళబోతున్నాను. యాక్చువల్లీ నేను పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళైతే డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, చూసేయండి. ఇదంతా మ్యూజియం గాయస్. మొత్తం ఇది ఈ మ్యూజియం లో రాజులు ఎలా పాలించారు, ఏంటి, అసలు ఏ రాజులు ఉన్నారు అన్నది మొత్తం ఈ మ్యూజియం లో అయితే ఉంటుంది. ముందుగా అయితే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే మేమైతే ఈ ట్రిప్ మొత్తం ఒక 23 మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నాము. మీరైతే ఫుల్ వీడియో చూసేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అండ్ బాగుంటే లైక్ చేసుకోండి. లాస్ట్ టైం అయితే ఇక్కడ ఎంట్రీ టికెట్ దగ్గర చిన్న ఇష్యూ అయితే అయింది. మీరు పార్ట్ 1 వీడియో అయితే చూస్తుంటే మీకు అర్థమైపోయేది. ఇక్కడ చూసుకుంటే ఎంట్రీ టికెట్ వచ్చేసరికి మనకి 20 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. పర్ హెడ్ కి 20 రూపీస్ తీసుకుంటారు, పర్ వెహికల్ కి 20 రూపీస్ తీసుకుంటారు. ఒక వెహికల్ లో 3 మెంబర్స్ ఉన్నా కూడా 20 రూపీస్ తీసుకుంటారు వీళ్ళైతే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పోయే కొద్దీ మాత్రం చాలా ఘాట్ రోడ్ చాలా బాగుంటుంది అది. మీరు పార్ట్ 1 వీడియో అయితే ఇంకా చాలా క్లారిటీ చూపించాను, రోడ్ మొత్తం చూసేయండి. మేమైతే ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ పైకి చూసుకుంటే చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి. మేమైతే ఫస్ట్ అయితే ఇక్కడ బోర్డింగ్ పాయింట్ వెళ్ళాలి. బోర్డింగ్ పాయింట్ అండ్ ఇంకా చూసుకుంటే ఇంకా అడ్వెంచర్ చేయాలి. ఇక్కడ బోర్డింగ్ పాయింట్ కి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఇక్కడ వాకబుల్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే మా అల్లుడు మా బాబాయ్ అయితే ఇక్కడ చాలా ఫన్నీగా అయితే వెళ్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే చాలా బోట్స్ అయితే పెట్టారు, పుల్లు ఇంకా ముసళ్ళు ఇలా ఉంటాయని చెప్పి. బట్ కాకపోతే ఇక్కడ ఏం ఉండబోయా, అంత భయంకరంగా ఏముండదు. జస్ట్ మనం అడ్వెంచర్ రైడ్స్ అయితే బాగా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇలా వాకబుల్ చేసుకుంటూ నేచర్ అంతా చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుని చూడండి ఒకసారి. ఇక్కడ మా మరదలు, మా చెల్లి అండ్ ఇక మా మేనకోడలు, మా అల్లుడు, మా బాబాయ్ అయితే వెళ్తున్నాం మేము. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా మంది వస్తారు, మా చుట్టాలు చిన్నగా వస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి ఒకసారి వ్యూ పాయింట్ అనేది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చాలా బాగుండదు ఆ వ్యూ పాయింట్. ఇది చూసుకుంటే ఇటు వెళ్ళొచ్చు, వ్యూ పాయింట్ కి వెళ్ళొచ్చు. ఇటు నుంచి వెళ్తే బోర్డింగ్ వెళ్ళొచ్చు. బోర్డింగ్ అయితే 0.5 ఇలా కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా వాకబుల్ డిస్టెన్స్. ఇలా నడుచుకుంటా వెళ్తుంటే ఇంకా చాలా మంకీస్ అయితే మాకు ఎదురయ్యాయి. మా బాబాయ్ అయితే ఆ మంకీస్ మాత్రం చాలా ఆడుకుంటా ఉన్నాడు. చూడండి ఇక్కడ మంకీ ఎలా ఉందో. మా వాడైతే ఇంకా ఆ మంకీని చూసి ఇంకా భయపడుతున్నాడు. మా బాబాయ్ అయితే కొద్దిసేపు ఆడుకుంటా ఉన్నాడు. ఇక్కడ చూడండి కయాకింగ్ ఉంది, ఇంకా బోర్డింగ్ ఉంది. కయాకింగ్ వచ్చేసరికి 100 రూపీస్ తీసుకుంటాడు. బోర్డింగ్ అయితే 50 రూపీస్ అంట. ఫస్ట్ అయితే బోర్డింగ్ అయితే చాలా సార్లు ఎక్కాము మనం, కయాకింగ్ చేద్దామని చెప్పి నాకైతే చాలా ఎక్సైట్ గా ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి కయాకింగ్ అండ్ బోర్డింగ్. ఇక్కడ చూడంగా నాకైతే మైండ్ పోయింది. కయాకింగ్ బోట్స్ మాత్రం చాలా పక్కన పెట్టేసి ఉన్నాయి, జస్ట్ బోర్డింగ్ మాత్రమే ఉన్నాయంట. ఇంకా సర్లే ఇంకా బోర్డింగ్ అయితే ఎక్కుదామని చెప్పి ఇంకా అక్కడ నేచర్ ని చూస్తా ఉన్నాను. బోర్డింగ్ అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ వెయిటింగ్ లో. ఇక్కడ చూడండి ఎంత బాగుందో నేచర్, చాలా బాగుంది ఇక్కడ. నేనైతే కొన్ని పిక్స్ అయితే దిగాను, చాలా బాగా వచ్చినాయి పిక్స్ మాత్రం. అసలు అసలు వాటర్, ఆ నేచర్ చాలా బాగుంది పోయా. ఒక 2-3 పిక్స్ అయితే దిగాను నేను ఇక్కడ. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచాను, బట్ కాకపోతే రాలేదు వాళ్ళు. ఇంకా చిన్నగా ఇలా పిక్స్ అయితే దిగుతా ఉన్నాం, గ్రూప్ పిక్స్. ఇంకా ఫైనల్లీ ఇంకా మేమైతే ఇంకా బోట్ అయితే ఎక్కేసాము. బోటింగ్ వచ్చేసరికి మామూలుగా అయితే 4 మెంబర్స్ లెక్కాల్సింది. మాకైతే ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం 6 మెంబర్స్ అయితే జర్నీ చేస్తున్నాము. కాకపోతే చాలా డేంజర్ ఇది ఇలా చేయడం. మళ్ళీ పర్ హెడ్ వచ్చేసరికి 50 రూపీస్ తీసుకున్నారు వీళ్ళు. కనీసం లైఫ్ జాకెట్స్ కూడా లేదు భయ, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ వాటర్ మాత్రం ఎంత లోతు ఉంటుందో ఏందో మాకైతే చెప్పలేదు వీళ్ళు క్లారిటీగా. కనీసం వీళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళ చేయడం మాత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి రావడమే. చిన్న పిల్లలని మాత్రం చాలా అవాయిడ్ చేయండి మాక్సిమం. మాకైతే తెలియక వెళ్ళిపోయాము మేము. అక్కడ చూసుకున్నాక ఇక్కడ చెప్పారు వాళ్ళు ఇలా ఎంత లోటు ఉంటుందని చెప్పి. ఇంకా చూడండి ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయింది. ఇంత నేను వ్యూ పాయింట్ చూసారా, అదే వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ చూస్తుంటే చాలా క్లారిటీ కనిపిస్తా ఉంది, చాలా బాగుంది వ్యూ పాయింట్ మాత్రం. ఇక్కడ మాత్రం అసలు నేను పాండిచేరికి వెళ్ళాను లాస్ట్ టైం మాత్రం. ఆ పాండిచేరికి వెళ్ళినప్పుడు అలా బోర్డింగ్ అలా వెళ్తున్నప్పుడు ఎంత అడ్వెంచర్ ఉందో ఇక్కడ కూడా అంత ఇదిగా ఉంది. ఇంకా బోర్డు మాత్రం తొక్కి కొద్ది మాత్రం ఇంకా నాకైతే వాళ్ళు ఇంకా తొక్కాలనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది మాత్రం. బోటింగ్ మాత్రం చాలా హ్యాపీగా బాగా వాళ్ళు స్పెండ్ చేశాను మా ఫ్యామిలీ మెంబర్స్ తో.
చూసుకుంటే సెకండ్ ట్రిప్ ఇది. సెకండ్ ట్రిప్ లో ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది అయితే వెళ్తున్నారు ఇంకా. ఇక్కడ చూసుకుంటే వాళ్ళు చాలా భయపడతా వెళ్తున్నారు. బోర్డింగ్ అంటే ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పి చాలా భయపడతా వెళ్తున్నారు. ఫైనల్ అయితే వీళ్ళైతే బోర్డు ఎక్కేసి ఇంకా తొక్కుంటా వెళ్తున్నారు ఇంకా. నేనైతే ఒక 2-3 పిక్స్ అయితే దిగేశాను. సింగిల్ పిక్స్ వచ్చేసరికి 2 పిక్లు దిగాను. ఇంకా ఫ్యామిలీతో అయితే ఇలా దిగేశాను. ఇంకా పిక్స్ అయితే దిగేసి మొత్తం అయితే చిన్నగా అయితే నేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇక్కడ చూసుకుంటే చిన్నగా బయటకు వచ్చేసి ఫుల్ ఆకలేస్తుంది నాకైతే. ఇంకా లంచ్ అయితే మొత్తం ఇలా తెచ్చుకున్నాము, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇంకా. ఇక్కడ చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో వెనక బ్యాక్ సైడ్. ఇలా వచ్చేసి ఇలా లాగేసి ఒక ప్యాకెట్ తీసుకెళ్లిపోయింది. ఇంక సర్లే ఇంకా ఏమైందిలే అని చెప్పి తనకి ఒక ఫుడ్ పెట్టేటట్టుగా అని చెప్పి అయితే మీకు మిగతా ఫుడ్ అయితే తినేసాము ఇంకా. వీళ్ళంతా మా మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మా బావ వాళ్ళు వీళ్ళంతా. ఇంకైతే మేమైతే మొత్తం ఇంకా ఫుడ్ అంతా తినేసి చిన్నగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇంకా. సర్లే ఇంకా ఫుడ్ మిగిలిందిగా అని చెప్పి ఇంకా ఇలా కోతులందరికి ఇంకా ఫుడ్ అయితే ఇలా పెట్టేశాము. అది కూడా చాలా హ్యాపీగా తినేసాయి మొత్తం. కాకపోతే మనలాగా అయితే వేస్ట్ ఏం చేయలేదు. కంప్లీట్ గా నీట్ గా తినేసి మరి పక్కన పెట్టేసాయి మొత్తం. ఇంకా ఫైనల్ అయితే మేము ఒక గ్రూప్ ఫోటో అయితే దిగుదాం అని చెప్పి ఇలా పెట్టేసాం. మొత్తం మేమైతే 23 మెంబర్స్ అయితే వెళ్ళాము. చూడండి మేమంతా ఈ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళిపోయాము ఇంకా. ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ బైకర్స్ మాత్రం ఇలా వెళ్ళిపోయాము. ఆ వ్యాన్ లో మాత్రం కొంతమంది వెళ్ళిపోయారు. మేమంతా కపుల్స్ గా వెళ్ళిపోయాము ఇలా. మొత్తం 6 బైక్స్ అయితే ఉన్నాయి మా దగ్గర. 6 బైక్ ఒక తుఫాన్ లో అయితే వెళ్ళిపోయాం మేము. మొత్తం 23 మెంబర్స్ ఇలా మొత్తం. ఇలా ప్రతి కపుల్ గా ఒక బైక్ అయితే అరేంజ్ చేశాను నేను. ఇక్కడ చూసుకుంటే చిన్నగా అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మా బావు మాత్రం చాలా గోలేస్తున్నాడు. అసలు చూడండి చాలా ఫన్నీగా అసలు చాలా ఫన్నీ మూమెంట్స్ గా వెళ్ళిపోయాం మేము ఇంకా చిన్నగా. ఇక్కడ నుంచి మేము 1/2 కిలోమీటర్ జర్నీ చేసి ఒక పార్క్ అయితే వస్తుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ అయితే చూసేయండి, వెళ్ళిపోదాం మనం. ఆ ఘాట్ రోడ్ నుంచి ఇంకా తిరంగపురంకి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఇలా పార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే రోడ్డు మీద ఇలా బోర్డు ఉంటుంది. ఈ బోర్డు నుంచి ఇక్కడ లోపలికి ఒక 500 మీటర్స్ అయితే ఉంటుంది లోపలికి. ఇలా మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా బైక్ మీద వెళ్ళిపోవాలి. చూడండి ఇలా వెళ్ళంగానే ఇక్కడ నుంచి మనకి ఇలా కనిపిస్తా ఉంటుంది. ఇక్కడ లోపలైతే ఇంకా చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి పోయా. మీరు ఆర్టిఫిషియల్ గా ఇంకా చాలా బొమ్మలు అయితే ఉంటాయి. చూసేయండి మీరు. ఇదిగోండి మేము వచ్చిన వ్యాన్ ఇది. ఇంకా ఫైనల్ ఇక్కడ చూసుకొని చూడండి ఒకసారి. ఇక్కడ ఎంట్రన్స్ పోయా ఇది. దీని లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనకి రిసార్ట్ కూడా ఉందంట. ఇక్కడ అవైలబుల్ లో రిసార్ట్ ఉంది. చూడండి ఇక్కడ ప్రతిదీ కరెంట్ లేకపోయినా సోలార్ యూస్ చేస్తారు చాలా మంది. ఇక్కడ ఎంట్రీ చూసారా ఎలా ఉందో, సింహాధారం లాగా ఇక్కడ చాలా బాగా పెట్టారు. ఇక్కడ చూడండి ఇక్కడ చాలా ప్లే గేమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ గన్ షూట్ అయితే ఉందంట ఇక్కడ. చూడండి ఇక్కడ ఇది రిసార్ట్. ఈ రిసార్ట్ లో మనం స్టే చేయొచ్చు. ఇక్కడ చూడండి చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. ఇది టైటానిక్ అంట. ఇది చాలా ఆర్టిఫిషియల్ గా పెట్టారు ఇది మాత్రం ఇల్లు. చాలా బాగుంది ఇది. ఇక్కడ చూసుకుంటే ఇంకా మొత్తం ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి ఇలా. చూడండి చాలా బాగుంది, ఎంత బాగుందో. చాలా రియల్ గా ఉన్నట్టుంది భయ మాత్రం. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇక్కడ చూడండి ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు ఇలా. అసలు చాలా బాగున్నాయి. ఇలా చాలా అయితే బొమ్మలు అయితే ఉన్నాయి. ఇలా ఆర్టిఫిషియల్ చాలా పెట్టారు ఇల్లు. ఇంక మనం లోపలికి అయితే ఎంట్రీ చేసుకుంటే ఎంట్రీ ఇలా ఉంటుంది భయ. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే. చూడండి ఇక్కడ గేమ్ జోన్ మాత్రం చాలా బాగుంది. పిల్లలకి మాత్రం చాలా గేమ్ జోన్ ఉంటది. ఈ గేమ్ జోన్ ఒకటే పోయా చాలా వరకు అయితే ఫ్రీగా ఉంటుంది. ఈ గేమ్ జోన్ వరకు చాలా ఫ్రీగా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ వరకు మాత్రం చాలా అమౌంట్ అయితే ఖర్చు పెట్టాలి. ఇక్కడ నుంచి 90% మాత్రం ప్రతి రైడ్ కి మాత్రం ఛార్జెస్ ఉంటాయి. కొన్ని రైడ్స్ మాత్రం ఫ్రీగా ఉంటాయి భయ్య. ఎగ్జాంపుల్ ఇలాంటి రైడ్స్ మాత్రం చాలా ఫ్రీగా ఉంటాయి. ఇంక మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంకా ఇక్కడ చూసుకుంటే పూల చెట్లు చాలా ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్రతి అడ్వెంచర్ రైడ్ కి మాత్రం 20 రూపీస్ టు 50 రూపీస్ ఇలా 30 రూపీస్ ఇలా తీసుకుంటున్నారు వీళ్ళు. చూసారు కదా మొత్తం ఇలా ట్రైన్స్ కూడా ఉన్నాయి చూసారా.
ప్రతిదీ ఇంకా వీళ్ళు ఆర్టిఫిషియల్ గా పెట్టారు. చాలా రైడ్స్ అయితే నేను చూసాను. బట్ కాకపోతే ఇలా చిన్న పిల్లలకి కూడా ప్రతిదీ ఇలా ఆర్టిఫిషియల్ గా పెట్టడం అయితే నేను ఫస్ట్ టైం చూడడం. ఇలా ట్రైన్స్ లో 2 టైప్స్ ఉన్నాయి చూసారా. టికెట్ వచ్చేసరికి 30 రూపీస్ ఉంటుంది. మ్యాక్స్ చూస్తే ఒక 5 రౌండ్స్ 6 రౌండ్స్ వేస్తారు వీళ్ళు. పర్టికులర్ బోర్డు మీద కూడా వేసారు 5 రౌండ్స్ అని చెప్పారు వీళ్ళు. ఇక్కడ చూసుకుంటే హెలికాప్టర్ ఇలా 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 ఎగిరిద్దంట. హెలికాప్టర్ కూడా ఉంది. ఇది కాస్ట్ వచ్చేసరికి 30 రూపీస్ ఉంటుంది. ఇది కూడా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇంకా చాలా అడ్వెంచర్స్ రైడ్స్ ఉన్నాయి. మా బాబు చూడండి చప్పటి టైడ్ అయిపోయాడు ఫుల్ గా. ఇంక సరే అని చెప్పి ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడ చాలా పూల తోటలు చాలా బాగున్నాయి భయ్యా. చాలా ఆర్టిఫిషియల్ చాలా బాగున్నాయి. ఇంకా చూడండి కొద్దిగా ముందుకు వెళ్ళంగానే ఇక్కడ చూడండి ఒకసారి. ఇది కూడా ఈ రైడ్ కూడా 30 రూపీస్ అంట చార్జెస్ తీసుకుంటారు వీళ్ళు. ఇంక ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే బంగీ జంప్ చూడండి. ఇది కూడా 35 రూపీస్. ఇది సారీ ఇది 30 రూపీస్. ఇది ఈజిప్ట్ ఇది. ఇంకొద్దిగా వెళ్ళంగానే ఇది చూడండి ఒకసారి. ఇది బాహుబలిలో ఏనుగు సీన్ చూసారా, ఆ సీన్ లాగా ఉంటుంది. పక్క నుంచి మెట్లు కూడా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రతిది ఇక్కడ డస్ట్బిన్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉన్నాయి. ఇంక ఇలా ముందుకు వెళ్ళంగానే చూడండి ఒకసారి రైడ్స్ మాత్రం చాలా అడ్వెంచర్ రైడ్స్ ఉన్నాయి. అండ్ గన్ షూట్ అంటే ఇదే భయ్యా. ఈ గన్ షూట్ కూడా ప్రతిదీ 30 రూపీస్ అంట. 4 బుల్లెట్స్ ఇస్తారు వీళ్ళు. నేను ట్రై చేశాను బట్ కాకపోతే అంతగా ఏమనిపించలేదు. ఈ రైడ్ చూడంగానే నాకైతే మైండ్ పోయింది పోయా. మా వాళ్ళు ఏదో అంతగా ఏం ఉండదు అని చెప్పి ఎక్కారు. బట్ కాకపోతే వాళ్ళకి మైండ్ పోయింది. ఎత్తేస్తున్నాడు వాడైతే. అసలు ఈ రైడ్ వచ్చేసరికి 50 రూపీస్ చేసుకున్నాడు వీళ్ళు. చూడడానికి అంతకేం అనిపించలేదు. బట్ కాకపోతే అసలు లెక్కగానే వీళ్ళకి మైండ్ పోయింది. నేను ఎలాగో సేఫ్ లో ఉన్నాను, ఇలా ఎక్కలేదు. బట్ కాకపోతే ఎక్కాక మా వాడు దిగి పరిగెత్తాడు అసలు ఒక్కసారిగా. సర్లే అని చెప్పి ఇంకా దిగేసి చిన్నగా ముందుకు వెళ్ళగానే పెద్దవాళ్ళకి కూడా ఇలా ట్రైన్స్ ఉంటాయంట. ఇలా ఎక్కొచ్చు. ఇలా బిగ్ ట్రైన్ అంట ఇది. ఇది వచ్చేసరికి ఒక రౌండ్ 30 రూపీస్ తీసుకుంటారు వీళ్ళు. జస్ట్ మన ఇక్కడ దగ్గరలో ఒక రౌండ్ వేస్తాడు. జస్ట్ ఇలా 30 రూపీస్ తీసుకుంటాడు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ రైడ్స్ ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. ఇప్పుడు చూపించిన చిన్నపిల్లలకి రైడ్స్ ఇవన్నీ చూడండి. ఇది మినీ బస్ అంట. మినీ బస్సు ఇలా చాలా రైడ్స్ ఉన్నాయి. ఇది క్లాక్ వైజ్ గా తిరిగింది. ఇది ఈ రైడ్స్ వచ్చేసరికి 100 రూపీస్ తీసుకున్నాడు. బట్ కాకపోతే చాలా డేంజర్ ఇది. మధ్యలో అయితే మా వాడికి 2 టైమ్స్ ఆగిపోయింది. బట్ కాకపోతే చిన్నగా ఇలా మూవ్ చేయగానే ఇంకా కరిగిపోయింది. చూడండి ఇది మొత్తం 70 రూపీస్ ఇస్తున్నారు. ఈ టికెట్ మాత్రం చాలా ఫన్నీగా ఉంది మొత్తం. ఇది మాత్రం రైడ్ ఇదంతా మళ్ళీ చిన్న పిల్లలకి మొత్తం ఈ రైడ్స్ అన్ని. ఇలా చూసుకుంటా పోతే ఇంకా చాలా అడ్వెంచర్ రైడ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నాకు లైటింగ్ తగ్గిందని చెప్పి ఎక్కువ చేతి చూపించలేదు. మా వాళ్ళైతే చూడండి చిన్న పిల్లలాగా మరీ అసలు చూడండి ఎంత ఫన్నీగా అసలు హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ గా. చూడండి మా తమ్ముడు ఇంకా మా బాబాయ్ మా అన్నయ్య వాళ్ళు మా బావ వాళ్ళు ఫన్నీగా మూమెంట్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం. ఇంకా ఇక్కడ చూసుకుంటే నేనైతే కొద్దిగా నాకైతే ఎప్పటికీ నాకు పని అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా జస్ట్ వీడియో వరకే నేను చూసుకుంటా ఉన్నాను. ఇంకా ఫైనల్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే చిన్నగా స్టార్ట్ అయిపోతున్నా భయ్యా. ఫుల్ అయితే ఆకలేస్తుంది నాకైతే. ఇంక సర్లే అని చెప్పి ఇక్కడ తిరంగపురం దగ్గరలో ఒక నూడిల్స్ పాయింట్ దగ్గర అయితే ఆపాను నేను. ఇక్కడ చూసుకుంటే చాలా హైజీనిక్ గా ఉంది అని చెప్పి ఇక్కడ ఆగాను. బట్ కాకపోతే ఫుడ్ మాత్రం ఉంది భయ్యా. ఫుడ్ మాత్రం చెప్పలేకపోతున్నా, అంత వరస్ట్గా ఉంది. మీరు మాత్రం పక్కాగా అయితే మీరు వెళ్ళినప్పుడు ఆ షాప్ అయితే విజిట్ అవ్వమాకండి. చాలా కారంగా ఉంది మాత్రం, చాలా చండాలంగా ఉంది. ఇంక సర్లే అని చెప్పి ఇంక మేమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఫైనల్లీ ఇలా ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.